అలా శ్రీరాముడు సీతని కనరాక దుఃఖిస్తూ ఉన్నాడు. ఇక్కడ సీతాపహరణం జరిగింది. రావణాసురుడి మృత్యువు సమీపించడంతో అతనే స్వయంగా వచ్చి తన మృత్యువుని తానే తనతో తీసుకెళ్ళాడు. అది ఇక్కడిప్పుడు సీతమ్మ రావణుడి మృత్యుదేవత, అతనే తీసుకుని వెళ్ళాడు. అలా సీతమ్మ కనిపించకపోవడంతో కొంతసేపటికి మామూలుగా ఉన్న పరిస్థితికి వచ్చి మొత్తం అంతా వెతుకుతారు. చాలా కొండలు ఎక్కుతాడు, గుట్టలు ఎక్కుతాడు, అన్ని చెట్టు పొద అన్నీ తిరుగుతుంటాడు. అక్కడ రామయ్య దుఃఖం చెప్పనలవిని కాదు. పువ్వుని అడుగుతాడు, జింకల్ని అడుగుతాడు, వాటితో మాట్లాడతాడు. మీరు చూసారా సీతని? నది దగ్గరికి వెళ్ళి నదిని అడుగుతాడు. నీ నీళ్ళంటే సీతకి చాలా ఇష్టం కదా, సీత ఎక్కడుందో, ఇక్కడ స్నానానికి ఏమైనా వచ్చిందా, నువ్వు చూసావా అని నదిని అడుగుతాడు. అలా ప్రకృతిలోని ప్రతి చెట్టుని ప్రతి పువ్వుని అడుగుతాడు. ఆ లేళ్ళు అన్నీ కూడా రాముడి వైపు చూస్తూ దుఃఖిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి మాట రాదు. ఇక్కడ జరిగింది అవన్నీ చూసాయి కానీ చెప్పలేవు కదా. అందుకని అవన్నీ కూడా మొహం పైకెత్తి బాధగా దుఃఖిస్తూ దక్షిణం వైపు చూపిస్తాయి. రాముణ్ణి చూసి దక్షిణం వైపు చూస్తూ ఉంటాయి. అది లక్ష్మణుడు గమనిస్తాడు. అన్నా, నువ్వు దుఃఖంలో గమనించట్లేదు, ఆ మృగాలు మనకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి, సరిగ్గా చూడు అంటే అమ్మని వదినమ్మని తీసుకుని వెళ్ళిపోయిన వాడు ఎవరైతే ఉన్నాడో అతను దక్షిణ దిక్కుగా వెళ్ళాడు, అవి చెప్తున్నాయి అనగానే అప్పుడు రాముడు గమనిస్తాడు. అవి చుట్టూ తిరిగి అలా అటువైపు పరిగెడతాయి. సరే అని చెప్పి వీళ్ళు కూడా దక్షిణ దిక్కుకి బయలుదేరతారు. అలా కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక యుద్ధం జరిగిన ఆనవాళ్ళు కనపడతాయి. పక్షి ఈకలు, రథపు జాడలు, రథం దిగిన గుర్తులు అన్నమాట. అక్కడ చనిపోయి ఉన్న ఈ సారథి తలాముండం, గుర్రాలు ఇవన్నీ కనపడతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏదో జరిగింది అని. చూస్తే గబగబా దగ్గరికి వెళ్ళేటప్పటికి పాపం అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న జటాయువు కనిపిస్తాడు. ముందు రాముడు జటాయువుని చూడగానే ఆ బాధలు ఆయన అనుకుంటాడు, ఈ జటాయువు మనం లేని సమయంలో సీతమ్మని తినేసిందేమో అనుకుంటాడు, ఆహారంగా తీసేసుకుందేమో అనుకుంటాడు. దుఃఖం అంత పెద్దది. మహానుభావుడు కూడా ఒక్కొక్కసారి ఆ ఉద్వేగానికి లోనైనప్పుడు తప్పుగా ఆలోచిస్తారు. కానీ విజ్ఞుడైన వాడు వెంటనే తన తప్పును తెలుసుకొని సరైన దారిలో ఆలోచిస్తారు. అదే మనకి రాముడు నేర్పించేది. వెంటనే పరుగున దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన రక్తపు మడుగులో ఉన్నాడు. అప్పుడు రాముడికి అర్థమవుతుంది. వెళ్ళి జటాయుని పట్టుకొని, తండ్రి ఏం జరిగింది, నీకు ఈ దుస్థితి ఎవరు కలిగించారు, సీతమ్మ కనిపించట్లేదు, ఇక్కడ చూస్తే ఒక యుద్ధం జరిగినట్టుగా తెలుస్తోంది, నువ్వు ఏం జరిగిందో మాకు చెప్పు అని చెప్పి అడుగుతాడు. పాపం జటాయువుకి అప్పటికి చాలాసేపు అయింది, అధికంగా రక్తం కూడా పోయింది. ఆయన కేవలం మనసుతో రాముడి కోసం తన ప్రాణాలను ఉగ్గపెట్టుకొని ఉన్నాడు. ప్రాణాల్ని గుండెలో గొంతులో ఉంచుకున్నాడు. నాయన చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు హీనస్వరంతో. నేను సీతమ్మని కాపాడలేకపోయాను, ఆమెను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఆ తల్లిని నేను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు అని పలుకుతాడు. రాముడు అయితే నువ్వు అయ్యయ్యో అంత మాట అనుకు,
సీతని ఎవరు ఎత్తుకుపోయారో నువ్వు చూసావు కదా. మరి జటాయు యుద్ధం చేశాడు కదా. సో ఎత్తుకుపోయింది ఎవరో జటాయువుకి తెలుసు, రావణాసుడు తెలుసు జటాయువుకి. చూసావు కదా, అతను ఎవరు, ఎక్కడివాడు, ఎక్కడుంటాడు చెప్పు అని పాపం అయినా ఆత్రంగా జటాయువుని అడుగుతాడు. అప్పటికి ఆయనకి చెప్పాలని ప్రయత్నం చేస్తాడు బాగా, కానీ నోటిలోంచి నురగలుగా వచ్చి చిన్నగా హీనస్వరంతో చెప్తాడు రావణాసురుడిని, కానీ వినిపించదు రాముడికి. మరణిస్తాడు జటాయువు. సీతమ్మ అపహరించబడింది. తన తండ్రి సమానుడైన జటాయువు తన భార్య కోసం ప్రాణాలు అర్పించాడు. ఇప్పుడు ఆయన దుఃఖం మరింత ఎక్కువై, నాయన లక్ష్మణ, ఇక్కడ ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఎటువంటి వేదన అనుభవిస్తాడో అలా నరుడుగానే ఈయన ఇప్పుడు ఆ రకమైన వేదననే అనుభవిస్తూ తన విధిని తాను నిందించుకుంటాడు. రాముడు, నేనెంత దురదృష్టవంతుణ్ణి, నాకు ఏది అయితే ప్రియమో అవన్నీ నా నుంచి దూరం అవుతున్నాయంటే నేను నిజంగా విధివంచితుడినే. భగవంతుడు నాకు ఇటువంటి రాత ఎలా రాశాడో అంటూ బాధపడి లక్ష్మణుని ఓదార్పుతో మామూలుగా అయ్యి ఆ జటాయువు తన తండ్రితో సమానంగా భావించి ఆ జటాయువుకి రాముడే ఉత్తర క్రియలు చేస్తాడు. ఆ రకంగా శ్రీరాముడి చేత అంత్యక్రియలు చేయించుకున్న ఆ జటాయువు మోక్షాన్ని పొందుతుంది. ఇలా ధర్మ మార్గాన నడిచిన వ్యక్తి వలన సత్యధర్మాలను పాటించేవాడు భగవంతుడితో సమానమయ్యి మోక్షాన్ని కూడా ఇవ్వగలడు అని చెప్పేదే ఇక్కడ రాముని యొక్క గొప్పతనంగా, నరుడి యొక్క గొప్పతనంగా రాముడి ద్వారా మనకి చూపిస్తున్నారు. అలా జటాయువు కార్యక్రమాలు పూర్తి చేసి ముందుకు వెళ్తారు రామలక్ష్మణులు. అలా దండకారణ్యంలోకి చాలా దూరం వెళ్తారు, చాలా వెతుకుతారు. ఎక్కడా కూడా వాళ్ళకి సీతమ్మ జాడ కథ అసలు ఏమీ తెలియదు. ఇక్కడ ఇలా కొంచెం బాగా అంతా ముందుకు వెళ్ళాక అక్కడ ఒక ప్రాంతానికి చేరుతారు. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ప్రాంతం అంతా అరణ్యంలో ఒక ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశం అంతా కూడా ఒకలాంటి వాసనతో ఉంటుంది. అక్కడ ఒకలాంటి ఈగలు ఉంటాయి. అలా ఈగలు క్రిమికీటకాల శబ్దాలు అంటే భయంకరంగా ఉంటుంది ఆ ప్రదేశం. మనిషి అన్నవాడు అక్కడ నిలబడలేడనమాట, అంత దుర్గంధంగా వాసన వస్తూ ఉంటుంది. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ ప్రదేశం ఇలా ఉంది అని చెప్పి చుట్టూ చూసేటప్పటికీ అక్కడికి కొంత దూరంలో ఒక వికృతమైన ఆకారాన్ని చూస్తారు. ఆ ఆకారం ఎలా ఉంటుందంటే తల ఉంటుంది, తల ఇది ఈ భాగం ఉంటుంది, అందులో తల నొక్కబడి ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి దానికి, ఒక నోరు లాంటి ఒక పెద్ద కన్నం ఉంటుంది, దాని చేతులు చాలా పొడుగుంటాయి. ఆ చేతులతో తడిమి తన చేతికి ఏది దొరికితే దానిని నోట్లో వేసుకుంటూ ఉంటుంది ఆ ఆకారం. దాన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంత విచిత్రంగా ఉన్నది ఎవరా అనుకుండగా ఆ అలికిడికి వాటి చేతితోటి తడుపుతూ ఉంటాడు. అతని పేరు కబంధుడు. ఆ వికృత ఆకారమైన రాక్షసుడి పేరు, అతను రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు, వాడి పేరు కబంధుడు. ఈ రామలక్ష్మణుల్ని పట్టుకుంటాడు చేతులతో. పట్టుకోగానే వాళ్ళు వెంటనే అప్రమత్తులై కత్తితో వాడి చేతులు ఉన్నాయి కదా నరుకుతారు. నరికినప్పుడు వెంటనే వాళ్ళిద్దరిని వదిలేస్తాడు. ఇక వీడిని మనం
సంహరించాలని చెప్పి ఇద్దరు వాడిని బాగా ఆ చేతుల్ని ఖండిస్తారు బాహువుల దగ్గర. ఆ రాముడి స్పర్శతో కబంధుడికి వివేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అతను శాపవశాన్న ఈ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నవాడు గంధర్వుడు. అప్పుడు ఆయన ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నగా అతని మరణం ఇంకోలా ఉంటుంది. మరణం వీళ్ళు చేతులు ఖండించారు, కానీ మరణ విధానం వేరే ఉంది. ఇప్పుడు రాముడి స్పర్శతో అతనికి తనెవరో గుర్తొచ్చింది కదా, దాంతో నాయన నువ్వేనా రాముడివి అని అడుగుతాడు. అడగగానే రాముడు ఆశ్చర్యపోయి నువ్వెవరు, ఈ వికృత రూపం నీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. నేను పూర్వజన్మలో ఒక గంధర్వుడను. గంధర్వులకి చాలా విద్యలు ఉంటాయి. అయితే ఒక మహర్షి శాపంతో నేను బ్రహ్మరాక్షసుణ్ణి అవుతానని శపించాడు. కానీ నేను ఆ శాపాన్ని పొందే లోపల బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆ శాపానికి కొంత కాలం తీసుకున్నాను. ఆ గర్వంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రుడిని నేను అవమానించాను. అసలే బ్రహ్మరాక్షసుడు అని శాపం వచ్చింది కదా, అది చాలక నువ్వు అవమానిస్తావా అని చెప్పి ఇంత ఇంద్రసభలో ఆ గంధర్వుడు అపహాస్యం చేస్తాడు. అందువలన ఇంద్రుడు కోపించి అతని తలని ఉదరంలోకి నొక్కేస్తాడు. ఇప్పుడు వాడికి ఉన్నది పొట్ట అనమాట. ఆ పొట్టలో తల నొక్కేశాడు, మొత్తం నొక్కేశాడు. శరీరం అంతా కూడా చేతులు కాళ్ళు అన్నీ తలతో సహా ఉదరంలోకి నొక్కేశాడు ఇంద్రుడు. దాంతో అతను వాడు బ్రహ్మరాక్షసుడు అవ్వాలి, ఇక్కడేమో ఇలా జరిగింది, వాడికి మరణం లేదు. అప్పుడు ఇంద్రుడిని బ్రతిమలాడతాడు, అయ్యో నా తప్పును క్షమించు మహారాజా, నేను ఇప్పుడు బ్రహ్మరాక్షని ఆఖరికి నేను ఉండలేను కదా, మరి నా ఆహారానికి కూడా ఏదో ఒక ఏర్పాటు చెయ్యి అంటాడు. అప్పుడు ఆ రూపానికి ఒక నోరులాగా ఒకటి పెడతాడు. ఉన్నది పొట్టే కదా, నీకు 2 యోజనాల పొడవున్న బాహువులు ఇస్తాను. అంటే 2 చేతులు 2 యోజనాల పొడవు ఉంటాయి. దానితో నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటావు, కదలడానికి లేదు. ఆ చేతులతో తడుముకొని ఆ చేతికి దొరికిన ఆహారాన్ని వాడు నోట్లో వేసుకుంటూ ఉంటాడు. ఇది ఆ గంధర్వుడికి వచ్చిన శిక్ష. అలా అనేక సంవత్సరాల నుంచి ఇలా పడి ఉన్నాను. అలాగే ఇంద్రుడు అక్కడ ఇంకొక మాట కూడా చెప్తాడు. మహావిష్ణువు రాముడై అరణ్యాలకు వస్తాడు. ఆయన స్పర్శతో ఆయన చేతిలో నీకు శాప విముక్తి కలుగుతుంది అని కూడా చెప్తాడు. ఈరోజు లక్ష్మణుడు అన్నని పిలవడంతో ఆ రాముడి చేతి స్పర్శతో ఇతనికి ఆ పూర్వ జన్మ జ్ఞానం కలిగి రాముడికి ఇదంతా వివరించి చెప్తాడు. నా అదృష్టం కొద్ది స్వామి, ఇన్ని సంవత్సరాలు నా నిరీక్షణ ఫలించి నువ్వు వచ్చావు అంటే నన్ను ఈ రూపం నుంచి విముక్తుని చేయి. నువ్వెందుకు ఇటు వచ్చావంటే నేను ఇలా మొత్తం చెప్తాడు. సీతమ్మని అపహరించడం అంతా చెప్తే నన్ను ఈ రూపం నుంచి విముక్తి చేస్తే నాకు పూర్వపు శక్తులు వస్తాయి, దేవజాతి కదా, శక్తులు వస్తాయి. అప్పుడు నేను నీకు సహాయం చేస్తానంటాడు. సరేనని చెప్పి ఏం చేయమంటావు? వెంటనే నన్ను చాలా ఒక పెద్ద చితి ఏర్పాటు చేసి అందులో దహనం చేయమంటాడు. సరేనని చెప్పి ఆ కబంధుడిని రామలక్ష్మణులు దహనం చేస్తారు. వెంటనే ఆ చితిలోంచి దివ్య రూపంతో దేవతా పురుషుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన గంధర్వుడు రాముడికి నమస్కారం చేసి, స్వామి నిన్ను చూసి నేను ధన్యుణ్ణయ్యానని చెప్తాడు. సరే మరి ఇప్పుడు సహాయం చేస్తానన్నాడు కదా, చెప్పాలి. సరే స్వామి నువ్వు ఇక్కడి నుంచి కొంత దూరం ప్రయాణం దారి చెప్తాడు. అక్కడ శబరి అని ఒక మతంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది.
ఆ ఆశ్రమంలో శబరి అని మహా తపస్సంపన్నురాలు ఉంది. ఆ తల్లి నీ కోసం ఎదురు చూస్తోంది. ముందు ఆవిడ్ని దర్శించు. ఆవిడ్ని ఆ తల్లి ఆశీస్సులు తీసుకో. అక్కడికి దగ్గరగానే సుగ్రీవుడు అనే ఒక వానరరాజు ఉన్నాడు. మహాగుణసంపన్నుడు. కానీ భార్యకి దూరమయ్యి అన్నచేత రాజ్యం నుంచి వెడలగొట్టబడి అక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఆ సుగ్రీవుడు దగ్గరికి వెళ్ళి అతనితో స్నేహం చేయి. సుగ్రీవుడు నువ్వు స్నేహం చేశాక సీతమ్మని అన్వేషించడానికి నీకు సహాయపడతాడు అని చెప్పి, ఇక్కడ ఆ గంధర్వుడికి రావణాసుడు అని తెలుసు, కానీ ఇక్కడ చెప్పరు. జటాయు ఇది అదే మరి ఏంటి, ఈశ్వర సంకల్పం, దేవతల సంకల్పం ఎలా జరగాలో అలా జరగాలి. కాబట్టి అక్కడ జటాయు చెప్పినా రాముడికి వినిపించదు. ఇక్కడ ఇతను కావాలని చెప్పడు. రావణాసుడి గురించి చెప్పకుండా సుగ్రీవుడితో స్నేహం చేయమని చెప్తాడు. అలా చెప్పి అతను అదృశ్యమైపోతాడు. వెంటనే ఇక్కడ ఏంటి, దీనికి కారణం కూడా ఏంటంటే రావణాసుడి వరంలో నరవానరుల్ని వదిలేశాడు కదా. నరవానరుల్ని వదిలేశాడు. ఇప్పుడు నరుడుగా రాముడు వచ్చాడు. ఆయన ఒక్కడు సరిపోడు కదా, ఆయనకి మహాసైన్యం కావాలి. భగవానుడిగా అయితే ఇక్కడి నుంచి బాణం వేస్తేనే అక్కడెక్కడో ఉన్న లంకలో ఉన్న రావణాసుడు చనిపోతాడు. రావణాసుని కొట్టచ్చు, కానీ అది కాదు, వాడి వరప్రభావం వలన ఆ ప్రకారంగానే అతని సంహరణ జరగాలి. అందుకని ఇప్పుడు వానరుల సహాయం రాముడికి కావాలి. అందుకు ఈ గంధర్వుడి ద్వారా రాముడిని సుగ్రీవుడి వైపు పంపించారు. అక్కడ ఇది భగవద్లీల. అప్పుడు రామసుగ్రీవులు కలిస్తేనే సీతాన్వేషణ జరిగి తర్వాత కథ అంతా కూడా నడుస్తుంది. అలా ఆ గంధర్వుడు చెప్పినట్టుగానే రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి మతంగముని ఆశ్రమం వైపు ప్రయాణమై వెళ్తారు. జై శ్రీరామ్. అలా కబద్ధుడిని సంహరించి రాముడు శబరి ఎక్కడ ఉందో ఆ ఆశ్రమం వైపు రామలక్ష్మణులు బయలుదేరతారు. ఆ శబరి గొప్ప భక్తురాలు. మతంగ మహర్షి అని ఒక మహా తపోధనుడు ఉండేవాడు. ఆయన తాపసులందరూ కూడా తాపసులు, తపోధనులు, తపస్సంపన్నులు, ఇంకా వారి యొక్క గొప్పతనం కానీ వారి తపోశక్తి వలన వారు చెయ్యలేనిదంటూ లేదు. కానీ అటువంటి మహర్షులు ఎప్పుడూ కూడా తమ సొంత ప్రయోజనానికి ఎప్పుడు కూడా తపశ్శక్తిని ఉపయోగించరు. అందుకే రాముడి కోసం వాళ్ళందరూ ఎదురు చూశారు. సరే, ఆ మతంగ మహర్షి ఇప్పుడు లేడు. ఆ మహానుభావుడు స్వర్గలోకాన్ని చేరి ఆయన శిష్యులను ఈ శబరి మతంగ మహర్షిని సేవించింది, ఆయన శిష్యుల్ని కూడా సేవించింది. అంత గొప్ప పుణ్యాత్మురాలు ఆ శబరి. వీళ్ళు ఇద్దరు కూడా రామలక్ష్మణుడు ఆ శబరి ఉన్న ఆశ్రమం వైపు వెళ్ళి అక్కడికి చేరతారు. శబరి నిజంగానే రాముడి కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉంది. అక్కడ ఇట్లా ఉందంటే ఆశ్రమం అంతా కూడా అక్కడ కొన్ని పువ్వులు ఎక్కడ పడితే అక్కడ పువ్వులు ఉన్నట్టు భూమి మీద మొలిచి మంచి వాసనలు వస్తున్నాయి ఆ పువ్వుల నుంచి. కానీ ఆ పువ్వులు ఎవ్వరూ కొయ్యరు. అది స్వయంగా పువ్వులుగా వచ్చాయి. ఎలా అంటే మతంగ మహర్షి యొక్క శిష్యుల యొక్క గొప్పతనం. వారు గురువు గారి కోసం యజ్ఞాలు యాగాలు చేయడం కోసం హవిస్సులకి సమిధులు అవి తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాలి. ఆ సమిధులను పెద్ద పెద్ద మోపులు కట్టి దర్భలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, యజ్ఞ సామాగ్రి అంటారు. వాటన్ని
అడవిలోంచి సేకరించి వాటిని వీపున పెట్టుకొని మోసుకొస్తున్నప్పుడు ఆ శిష్యుల చెమట బిందువులు నేల మీద పడి సువాసన పరిమళభరితమైన పువ్వులయ్యాయట. అంటే ఆ శిష్యులు, ఆ గురువుగారి శిష్యులు, ఆ గురువు యొక్క గొప్పతనం అందులో కనపడుతుంది. ఆ శిష్యులు ఎంతగా గురువుని ప్రేమించారు, గురువు తప్ప వేరే తెలియదని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం. అందుకే గురువుని మనం మనసారా అంత సమస్తం అర్పించి గురువు తప్ప అన్యం తెలియకుండా ఉన్నప్పుడు భగవంతుడు కూడా గురువు కోపాన్ని నుంచి భగవంతుడు కూడా కాపాడట. కానీ భగవంతుడి కోపాన్ని నుంచి గురువు కాపాడగలడు. అది గురువు యొక్క శక్తి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఈ రామాయణంలో ఇలాంటివన్నీ కూడా మానవులకి తెలియచేయడం కోసమే ఇవన్నీ కూడా జరిగాయి. గురువు యొక్క గొప్పతనం, ఆ గురువుని మనసారా అనుసరించిన వాడు ఎంత పుణ్యాత్ముడవుతాడో అని తెలియచేయడమే ఇది. అటువంటి అవన్నీ చూస్తూ చాలా సంతోషపడుతూ ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అక్కడ శబరి తల్లి ఎదురు చూస్తుంది. ఆవిడ అప్పటికి చాలా వృద్ధురాలైపోయింది. రామలక్ష్మణుని చూసి ఆవిడ సంతోషించి లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా రామాయణంలో కొన్ని కథలు కొత్తగా, అంటే ఒక వేరే విధంగా చెప్పినా అన్నీ అందమైనవే. ఇక్కడ శబరి రాముడు వచ్చినప్పుడు పళ్ళు సేకరించి ఉంచి ఎంగిలి పళ్ళని ఒక్కొక్క పండు రుచి చూసి ఇచ్చింది అంటారు. కానీ నిజానికి అది జరగదు. కానీ అది అద్భుతమైన అనుభూతిని కలిగించే కథ. అది ఎవరు కల్పించి చెప్పినా కూడా భగవంతుడికి భక్తుడు ఏది పెట్టినా ఆయన ఎంగిలి అనడు. అటువంటి ప్రచారంలో ఉన్న కథలో కూడా అద్భుతమైన అనుభూతి ఉంది. ఆవిడ రాముడికి లక్ష్మణుడికి ఆతిథ్యం ఇస్తుంది. అంటే చక్కగా ఆర్ఘ్యం వాద్యం ఇచ్చి పళ్ళు ఇచ్చి రాముడితో మాట్లాడుతుంది. నాయనా, నాకు తెలిసింది సీతమ్మ నీకు దూరమైంది, అందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, నువ్వు బాధపడకు, తప్పకుండా నీకు సీతమ్మ దొరుకుతుంది, మీ ఇద్దరు తిరిగి కలుస్తారని చెప్పి నీకోసమే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఎదురు చూస్తున్నాను. నా గురువులు వాళ్ళు స్వర్గాన్ని అలంకరించారు. ఎలా? దివ్య శరీరాలతో. చనిపోయిన వాడు పుణ్యలోకాలకి స్వర్గలోకం వెళ్ళడం వేరు. కానీ వారు ఈ దేహం అనేది ఏదైతే ఉందో దాన్ని విడిచి దివ్య శరీరాన్ని పొంది కళ్ళ ముందు దివ్య విమానాలలో సత్యలోకానికి వెళ్ళారు. అంతటి గొప్ప తపస్సంపన్నులు నా గురువులు. వారు వెళ్ళేటప్పుడు, శబరి కొంతకాలం నువ్వు ఇక్కడే ఉండు, రాముడు ఇటు వస్తాడు, ఆ రాముడికి ఆతిథ్యం ఇచ్చి అప్పుడు నువ్వు మా దగ్గరికి వస్తావు, అప్పుడు నీకు దివ్య విమానం వస్తుంది, నువ్వు మమ్మల్ని చేరుకుంటావు అని చెప్పారు. అప్పటి నుంచి నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను తండ్రి అని చెప్తుంది. రాముడు సంతోషించి ఆ తల్లి ఆతిథ్యం స్వీకరించి మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూస్తాడు. ఇది ఇక్కడ మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆ మహర్షి యొక్క గొప్పతనం తెలుస్తుంది. లోపలికి వెళ్తాడు. మహర్షుల ఆశ్రమంలో అగ్ని వేదికలు అని ఉంటాయి. అంటే వారు నిత్యం అగ్ని పూజిస్తారు. అలాగే ఏ ఏ స్థలాలలో మతంగ మహర్షి పూజ చేశాడో అవన్నీ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అంటే అగ్ని రగులుతోంది. అలా ఈవిడ రోజు అగ్నికార్యం చేస్తున్నదని కాదు, అప్పటిది అలా ఉండిపోయింది. ఆ ఆశ్రమం లోపల మతంగ మహర్షి ఆయన శిష్యులు చేసిన ప్రతి ఒక్క పూజకి సంబంధించినవన్నీ కూడా నేటికి సజీవ రూపంతో జీవంతో ఈరోజే ఇప్పుడే జరిగినట్టుగా
విలసిల్లుతూ ఉన్నాయి. అలాగే మతంగ మహర్షి గురించి చెప్తోంది. మా గురువుగారు మహానుభావుడు. ఆయన వృద్ధాప్యం వచ్చి నడవలేనప్పుడు కూడా నదికి వెళ్ళి స్నానం చేసేవాడు. ఇంకా నడవలేని సమయంలో స్వయంగా నదులే ఆయన దగ్గరికి వచ్చేవిట. అంతటి తపోశక్తి సంపన్నుడు మతంగ మహర్షి. అటువంటి మహామహర్షుల పేరు చెప్పుకున్నంత మాత్రాన మనకి కూడా వారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అలా అదిగో ఆ బయట, ఆశ్రమం బయట బట్టలు ఆరేసుకుంటారు కదా, వాళ్ళ నారచీరలు అవి చూస్తాడు. లక్ష్మణ చూసావా, అవి తడిగా ఉన్నాయి, ఇప్పుడే ఆరేసినట్టున్నాయి. అంటే కాలం కూడా, కాలంలో ప్రతిదీ జీర్ణమవుతుంది, ప్రతిదీ రూపు మారిపోతుంది. కానీ మహర్షుల యొక్క గొప్పతనం, వారి తపోశక్తి కాలాన్ని దాటుతుంది. అలా మతంగ మహర్షి ఆశ్రమం అందుకు గొప్ప నిదర్శనం. మతంగ మహర్షి ఆయన శిష్యులు దివ్యలోకాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యాయి. కానీ అన్నీ నేటికి ఈ రోజులాగానే ఉన్నాయి. అలా రాముడికి ఆతిథ్యం ఇచ్చి, తండ్రి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చూస్తుండు, నీవు చూస్తుండగానే నేను నా గురువుని చేరుకుంటానని చెప్పి ఆ శబరి తన బాహ్య శరీరాన్ని యోగాగ్ని రగిల్చి అందులో తన శరీరమే హవిస్సులాగా వ్రేల్చి దివ్య శరీరంతో ఆకాశంలో నిలబడుతుంది. వెంటనే అక్కడి ఒక దివ్య విమానం వస్తుంది. ఆ దివ్య రూపాన్ని పొందిన శబరి ఆ విమానంలోకి కూర్చొని రాముడికి నమస్కారం చేసి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. గురువుల లోకం ఎక్కడుందో, గురువులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోయింది. ఇలా మహామహిమాన్వితుడైన మతంగ మహర్షి యొక్క శిష్యురాలు, మహాతాపసి అయిన శబరి గురించి అతి ముఖ్యమైన వివరాలు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా అలా శబరి ఇదంతా చెప్పాక సుగ్రీవుడి గురించి అడుగుతాడు. ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి దగ్గరలోనే సుగ్రీవుడు నివసిస్తున్నాడని చెప్తుంది. అక్కడ ఒక ఋష్యమూక పర్వతం అని ఉంటుంది రామ, అక్కడ సుగ్రీవుడు ఉంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతనితో స్నేహం చెయ్యి, నీకంతా శుభమే జరుగుతుందని చెప్పి ఈవిడ యోగాగ్నిలో దేవడం అంతా జరుగుతుంది. అలా శ్రీరాముడు అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతం వైపు బయలుదేరతాడు. జై శ్రీరామ్.